రెండు ప్రభుత్వాలు కూడా, ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఐజాని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైనాయని మీ ముందు చెప్తా ఉన్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డారు. మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకు అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించండి. భారతీయ జనతా పార్టీ పాలన ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 12 ఏళ్ల ముందు డిగ్రీ కాలేజ్ లేదు. ఈ రోజు కూడా ఐజాలో డిగ్రీ కాలేజ్ లేదు మన బిడ్డల కోసం. ఏమిటి దుస్థితి అని అడుగుతా ఉన్నా. మన బిడ్డలు చదువుకోవాల్సిన అవసరం లేదా? మన బిడ్డలకు చదువు అక్కర్లేదా? ఉద్యోగాలకు పోవాల్సిన పని లేదా? మనము కూలి చేస్తే మన బిడ్డలకు కూడా చదువు లేకుండా కూలి చేసుకునే పరిస్థితి ఉంటుందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఓటు వేసి చూడండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయితే నేను దగ్గర ఉండి డిగ్రీ కాలేజీని ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా. రెండవది ఆలోచన చేయండి. ఒకప్పుడు మంచినీళ్ల కోసం కటకటలాడేవాళ్ళు, గొంతు తడుపుకోవడానికి కోసం నానా బాధలు పడేవాళ్ళు. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన చేయండి. ఆ రోజు ఎట్లా ఉండిందో, ఆ రోజు నీళ్ల కోసం ఎంత ఇబ్బంది పడినామో, ఇంటింటి కుళాయి లేకుండా ఎంతగా ఇబ్బంది పడినామో, ఈ రోజు కూడా అదే పరిస్థితి తప్ప అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇది పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. మళ్ళీ అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మంచినీళ్ల సమస్య తీర్చి ఐజాలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరిచ్చే బాధ్యత మా నాయకులు తీసుకుంటారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.